అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా సింపుల్‌గా, ఫ్రెష్‌గా ఒక ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను. కానీ ఈరోజు వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా ఉందండోయ్! మా ఏప్రిల్ మంత్ ఎక్స్‌పెన్సెస్ చివరి వరకు చూడండి, షాక్ అవుతారు. ఓకేనా? ఇక్కడైతే మా వారైతే ఫిష్ తీసుకొనొచ్చాడు. దాన్ని క్లీన్ చేయడం ఒక పెద్ద పని గదా మనకైతే. ఇంకేం చేద్దాం, తప్పదు తినాలంటే. సో, నీట్‌గా మేమైతే ఇలా క్లీన్ చేస్తామండి. మామూలుగా వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చింటారు. నేను పసుపు, మళ్ళీకి ఉప్పు, కొంచెం రాగిపిండి ఏసేసి నీట్‌గా కడిగేస్తే ఆ స్మెల్ నీచు వాసన ఉంటుంది కదా! అది రాదు. అది గిన వస్తే అస్సలు తినడానికి కాదు. అందుకనేసి చాలా రోజులయిందిలేండి ఫిష్ తెచ్చేసి. అందుకనేసి తీసుకొనొచ్చారు. చేపల పులుసు పెడుతుండేది ఈరోజు. ఇక చేపల పులుసును మళ్ళీకొచ్చేసి నేను ఫ్రై అయితే చేద్దామనేసి పెడుతున్నాను. నేనైతే ముందుగానే ఇలా గ్రైండ్ చేసుకున్నాను కొన్ని ఐటమ్స్. మీకు ఇది ఎలా చేయాలనేసి మీకి తెలుసుకోవాలనిపిస్తే గనక కామెంట్ చేయండి. సో, నేను ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ముందుగా ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో, నేను తొందరగా చేపల పులుసు అయితే పెట్టేస్తున్నాను. నేను అంత ఫేమస్ ఏం కాదు చేపల పులుసు పెట్టడంలో. కానీ ఓకే. మా ఇంట్లో నేను చేస్తే పర్లేదు, బావుంది అనేసి తింటారు. ఇక మా సైడ్ అయితే మేము మసాలాస్ ఓన్లీ చికెన్‌కి ఎలా ఏస్తారో మసాలా అలానే ఏసి చేసి పెట్టేస్తారు. నేనైతే అలా కాదనమాట. కొంచెం డిఫరెంట్‌గా చేస్తాననమాట. విజయవాడ సైడ్ చేస్తారు కదా! అలా కొద్దిగా నేర్చుకున్నాననమాట. సో, అందుకనేసి ఇక యూట్యూబ్‌లో చూసేసి ఈ మర్చిపోయాను, చాలా రోజుల తర్వాత చేశాను కదా! దాదాపుగా ఒక 6, 7 మంత్స్ అవుతుంది చేపలు తీసుకొచ్చి చేసి. సో, అందుకనేసి ఇంకా తీసుకొనొచ్చింటే ఇంక నేను ఒకసారి యూట్యూబ్‌లో చూసాను ఎలా చేయాలనేసి. ఇక చూసేసి ఇక ప్రాసెస్ అయితే ఫాలో అయిపోయి చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చేపల పులుసు. సూపర్‌గా ఉంది. కాకపోతే మా ఇంట్లో ఏమంటారు, చేప ఒక పెద్ద చేప అనమాట. 5 కేజీసో, 4 కేజీసో ఉంటుంది. అది కట్ చేసుకొని తీసుకొచ్చింటాం గదా! దాన్ని తల, తోక అస్సలు మేము తినము. మధ్యలో ఉంటుంది కదా! ఆ పార్ట్ మాత్రమే తింటామనమాట. తలను, తోక వేస్ట్ అయిపోతుంది మా ఇంట్లో. ఎవరు తినరు. అలా ఉంటుంది మా ఇంట్లో కథ. ఇక మీరు సండే స్పెషల్ ఏం చేశారో కామెంట్‌లో తెలియజేయండి. నా వీడియోస్ గనక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఏసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే మార్చ్ మంత్ బడ్జెట్ వీడియో అయితే పెట్టాను గదా! చాలామంది చూసారండి. చాలా చాలా థ్యాంక్ యూ. చూసిన వాళ్ళని ధన్యవాదాలు. ఇక ఏప్రిల్ మంత్ బడ్జెట్ పెడుతున్నాను. మీరు చూస్తే అస్సలు మైండ్ బ్లాక్ అయిపోతుందండి. అంత ఖర్చయిందనమాట. చాలా అంటే చాలా ఖర్చయింది ఏప్రిల్ మంత్‌లో. ఇక మీరు చూడండి ఎలా అనేసి. ఈ 2 నెలలు అలా ఉంటాయి. ఏప్రిల్, మే, జూన్ వచ్చేదాకా అలానే ఉంటాయన్నమాట ఖర్చులు. నెక్స్ట్ మేలో కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకనేసి అంటే ఆ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కూల్ ఫీజెస్ వస్తాయి కదా పిల్లలది. సో, ఓకేనా? దాన్ని కూడా నేను వీడియో కంపల్సరీగా పెడతాను. మీరు చూడండి. ఇక్కడ నేను చూడండి ఫ్రైకి కూడా రెడీ చేసుకుంటున్నాను. అన్ని మసాలాలేసేసి, కొద్దిగా ఆయిలేసేసి, నీట్‌గా మిక్స్ చేసేసి, ఒక్కొక్క దానికి మనమైతే నీట్‌గా దానికి అంటే చేపలుంటాయి కదా! దానికి ఒక్కొక్క దానికి నీట్‌గా పెట్టేస్తే సరిపోతుందనమాట. నేను ఇంకా పెట్టి కొద్దిగా 15 మినిట్స్, 20 మినిట్స్ అక్కడ పెట్టాను. ఇక నా కోసం ఎదురు చూస్తుంటాయనమాట పాత్రలు ఎప్పుడు చూసినా. సో, దానిలో అయితే తోమి పెట్టేసి వచ్చాను పక్కకి. ఇక్కడ ఆయిల్ ఏస్తామనేసి ఆయిల్‌లో ఏసేస్తుంటే చూశాననమాట. ఆయిల్ ఏసి ఇంకా అంతది ఆయిల్‌లోకే విడుక్కొట్టుద్ది. అయ్యో! ఏందప్పా ఇది అనుకుంటున్నా. ఇక పెనం పైన ఏసింటే సూపర్‌గా వచ్చినాయనమాట నా చేపల ఇక మార్నింగ్ లైఫ్ అయితే ఇలానే ఉంటుందనమాట. ఓకేనా? కుకింగు, కిడ్స్, పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం ఇదే డైలీ రొటీన్ అనమాట. ఇక సీరియస్‌గా చెప్తున్నాను. ఈ సింపుల్ లైఫ్ వెనుక ఒక నెల ఎక్స్‌పెన్సెస్ చూసాక నిజంగా షాక్ అయిపోతారు. ఓకేనా? ఇప్పుడు నేను మీతో షేర్ చేయబోతున్నది మా ఏప్రిల్ మంత్ అండి. ఏప్రిల్ మంత్ బడ్జెట్ వీడియో. ఇక్కడ చూడండి, మార్చ్ మంత్ చూశారు కదా! ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, మన ఛానల్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి ఏప్రిల్ మంత్‌దైతే నేను మీతో మీకు చెప్పబోతున్నాను అనమాట. మా ఏప్రిల్ మంత్ ఫుల్ బడ్జెట్ మీరు మిడిల్ క్లాస్ అయితే డెఫినెట్లీ మీకు రిలేట్ అవుతుందనేసి నాకు ఆశిస్తున్నాను. డైలీ ఎక్స్‌పెన్సెస్ నుంచి ఏమేమో హాస్పిటల్ ఖర్చులు అవి ఇవి ఆలు మూలు అన్నీ ఉంటాయి. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మిల్క్
డైలీ 1 లీటర్ అయితే పోయించుకుంటాము. దానికొచ్చేసి 1,700 రూపాయలు అయితే అయితుంది. 1,705 రూపాయలు అయితుంది. వెజిటబుల్స్‌కి ఆ మంత్ వచ్చేసి 1,200 అయింది ఏప్రిల్ మంత్. ఫ్రూట్స్‌కి 1,000 రూపీస్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌కి ఇవి కాకుండా ఫ్లిప్‌కార్ట్‌లో అప్పుడప్పుడు బుక్ చేస్తుంటాం కదా తినడానికి పిల్లలకన్నా 948 రూపీస్ అయితే అయింది. ఎక్స్ట్రా మిల్క్ ఈ మిల్క్ కాకుండా ఎక్స్ట్రా మిల్క్ నేను తెప్పించుకుంటుంటాను. కర్డ్ తెప్పించుకుంటున్నాను. ప్యాకెట్స్ అనమాట ఇవి. ఎక్స్ట్రా వచ్చేసి 1,000 రూపీస్ దానికైతే. ఇక బైక్ పెట్రోల్ వచ్చేసి ఈ మంత్ అదే ఏప్రిల్ మంత్ 600 అయ్యిందండి. కార్ పెట్రోల్ 6,000 అయ్యిందనమాట. ఇక ఆటోకి ఓలా ఆటో బుక్ చేసుకొని వెళ్ళాను. దానికైతే 400 అయ్యింది. బైక్ వండుకొని ఓలా ఆటోకి ఎందుకు పోయమంటావా? సో కొద్దిగా వెయిట్ చేయండి, చెప్తాను అది కూడా. యోగా క్లాస్కి వెళ్తున్నాను. 1 వీక్ 10 డేస్ వెళ్ళాను అంతే అండి. నాకు యోగాకి డ్రెస్సెస్ ఏమీ లేవు, ప్యాంట్స్ అన్నీ లేవు కాబట్టి సో నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. ఒక డ్రెస్ ఒక ప్యాంటు 662 రూపీస్ అయితే అయింది. 662 రూపీస్ అయితే అయింది. సో అదర్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఇవి కాకుండా ఇక 1,000 రూపీస్ వరకు అయి ఉంటుందన్నమాట ఎక్స్ట్రా. అది క్లియర్గా మీకు అది రాయాలంటే రాసి కూడా చూపిస్తాను. అది కూడా రాశాను. ఇది మీకు అర్థమయ్యే దానికోసం ఈ బుక్లో చూపిస్తున్నాను అనమాట. ఆ హౌస్ రెంట్ అనమాట. ఓకే, మీరు హౌస్ రెంట్ నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా చెప్పలేనండి, ఎందుకంటే ప్రాబ్లం వస్తుందన్నమాట మనకి ఓనర్స్ నుంచి, పక్క నైబర్స్ నుంచి. సో నేను 12-15K మధ్యలో మా రెంట్ అయితే ఉంటుంది. మీరు యోచన చేసుకోవచ్చు. అంటే 13,000 ఉంటుందా, 14,000 ఉంటుందా, 15 ఉంటుందా, 12 ఉంటుందా, అది నేను ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ చెప్పలేను అనమాట. హౌస్ రెంట్ మంత్లీ ఓకేనా. హాస్పిటల్ బిల్ అండి ఇక్కడ 1,20,000 రూపీస్ అయితే అయిపోయిందనమాట ఈ మంత్. సో అందుకనేసి మాకు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇక్కడే పడిందండి. హాస్పిటల్ బిల్ వచ్చేసింది కదా, మిడిల్ క్లాస్కి హాస్పిటల్ బిల్ పడిందంటే ఇక మనము అంతే కదా. సో దాంట్లో అయితే టైమ్ గాడ్ మాకైతే ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఇన్సూరెన్స్ కాక మేము పే చేసినది టెస్ట్ బిల్స్ వచ్చేసి 15,048 రూపీస్ అయితే పే చేసామన్నమాట. ఎందుకంటే కొన్ని క్లెయిమ్ కావు, అన్ని బిల్స్ క్లెయిమ్ అయితే కావు కాబట్టి ఇంత పే చేసాము. మెడిసిన్స్ కూడా క్లెయిమ్ కాదనమాట. 10,800 రూపీస్. డిశ్చార్జ్ టైంలో కొద్దిగా అది కూడా క్లెయిమ్ కాదనుకుంటా. అనుకునేదేమీ అయ్యిందనమాట, క్లెయిమ్ అయ్యింలేదు. మేము క్యాష్ ద్వారా పే చేసాము 12,700. దీంట్లో మనకి టెస్ట్ బిల్స్ అంటే ముందుగానే చూపించుకుంటాం కదా, అది రికవర్ అవుతుందంట. సో దీంట్లో వచ్చేసి మాకు 11,000 10,000 రిటర్న్ రావచ్చు అంటున్నారు మా హస్బెండ్. మళ్ళీ చూడాలి వస్తుందా లేదా అనేసి. మిగతాదంతా ఇన్సూరెన్స్లోనే కవర్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఇదంతా చూసుకుంటే ఎంత అవుతుంది చూడండి, 1,50,000 రూపీస్ ప్లస్సే అయింది. 1,50,000 ప్లస్సే అయిందనమాట. చాలా అంటే చాలా ఎక్స్పెన్సెస్ కదా. ఏప్రిల్ మంత్లో ఇలా అవుతుంటే అంతే మనకు కదా. ఇంకా ఈ మంత్లో మేము రేషన్ తీసుకోలేదు. ఈ మంత్ తీసుకున్నాం కదా, మార్చ్ మంత్లో రేషన్ తీసుకున్నాం. సో ఏప్రిల్ మంత్లో కవర్ చేసేసానమాట. ఎప్పుడన్నా కొద్దిగా తక్కువ పడిండేటి ఉంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను అన్న కదా, అదే అయి ఉంటుందన్నమాట. సో ఈ మంత్లో నేను రేషన్కి అయితే వెళ్ళలేదు. ఇక ఈ ఏప్రిల్ మంత్లో మా బడ్జెట్ అయితే ఇంత అయింది. కూడా నా మాదిరిగానే బుక్స్లో రాస్తున్నారా, రాస్తే కనుక కామెంట్ చేయండి. ఈ ఏప్రిల్ బడ్జెట్లో నేను తగ్గించడానికి ఏమీ లేదు అని నాకు అనిపిస్తుంది. మీకేమన్నా అనిపించింటే కనుక కామెంట్ చేయండి. సో దాని ద్వారా నేను కూడా ట్రై చేస్తాను అనమాట. ఇంకా ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ మార్చ్ది కంప్లీట్ అయింది, ఏప్రిల్ కంప్లీట్ అయిపోతుంది కదా ఏప్రిల్. ఇక మే వచ్చిందంటే ఇక ఇక్కడికంటే ఎక్కువ అవుతుందనేసి నేను ఇప్పుడే అంచనా వేస్తున్నానండి. ఎందుకంటే ఏప్రిల్ మంత్ది నెక్స్ట్ మంత్లోనే చెప్తాను, కానీ నేను కొద్దిగా అంచనా వేసానమాట. ఓకేనా. సో స్కూల్ ఫీజెస్ ఉంటుంది కదా, ఆ మంత్లోనే స్కూల్ బ్యాగ్స్, షూస్, సాక్స్ ఇక అంతా దాంట్లోనే వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకా ఈ మంత్లో రేషన్ తీసుకోలేదు కదా, అందుకనేసి ఆ మంత్లో తీసుకోవాల్సి ఉంటుంది కదా తప్పకుండా. ఇక గ్యాస్ కూడా ఈ మంత్లో తీసుకోవాలి, ఈ మంత్లో కూడా తీసుకోవాలి. సో మే మంత్లో తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. సో మే మంత్లో ఇక్కడికంటే ఎక్కువ మనకి బడ్జెట్ అయితే అవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను.
ఈ వీడియో మీకు రిలేటెడ్ అయితే ప్లీజ్ ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే గనక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ అనదర్ వీడియో. బాయ్.